భూమి మీద నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు భూమిని నీకు స్వాస్థ్యముగా పంచిచ్చాడని చెప్పు నీ పక్కన వాళ్ళతో. హల్లెలూయా. వాక్యం ద్వారా కూడా మీకు చెప్తాను చూడండి. అది రోమన్స్కి రాసిన అధ్యాయం 8వ అధ్యాయం 28 నుంచి నేను చదువుతాను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నదని ఎరుగుదము. దేవుడి చేత పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం జరుగుతుంది. చెప్పు నీ పక్కన వాళ్ళకి. నీకు శ్రమ ఉందా, బాధ ఉందా, కష్టం ఉందా, ఓడిపోతున్నావా, విజయం లేదా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు మేలు కలగడానికి ఇవన్నీ జరుగుతున్నాయి నీకు. ఏంటి అసలు ఆ మేలు? నీకు తెలియని నీ సర్వే నెంబర్ వెలుగులోకి రాబోతుంది. నీకు తెలియని ఆ సింహాసనం బయలుపడబోతుంది. ఇప్పుడు దాకా ఏదైతే నీ ఆస్తిని అనుభవిస్తున్నాడో సైతాను, ఇప్పుడు దాకా నీ ఐశ్వర్యాన్ని, నీ ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు దొంగచాటున. వాడికి ఐశ్వర్యం లేదు తెలుసా? సైతాన్ గాడికి ఐశ్వర్యం లేదు, సైతాన్ గాడికి ఆశీర్వాదం లేదు. సైతాన్ గాడికి ఉన్నదంతా ఏంటి? బూడిద. వాడికి ఏం లేదు తెలుసా అండి మీకు? సైతాన్ గాడికి ఏం లేదు. బైబిల్లో వాడు ఓడిపోయిన వాడు. చెప్పు నీ పక్కనవా, సైతాన్ గాడికి ఏం లేదు. సైతాన్ గాడికి ఏం లేదు. వాడికి ఏమీ లేదు. వాడికి ఏం లేదు. వాడు సిలువలో ఓడిపోయిన వాడు. మరి ఇప్పుడు వాడు అనుభవిస్తున్నది నువ్వు వదిలేసుకున్నది వాడు తింటున్నాడు. మీ ప్లేస్లోకి ఏ సైతాన్ వచ్చినా ఒప్పుకోకండి. ఎందుకంటే నీ తండ్రి అది నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. హల్లెలూయా. నీ తండ్రి నీకు స్వాస్థ్యంగా ఇచ్చాడు. హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం.